రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మల్కాపూర్లో శ్మశాన వాటికను కూడా కబ్జా చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లోని 101/2 సర్వే నెంబర్లో ఉన్న 2 ఎకరాల శ్మశాన వాటిక భూమిలో ప్రకాష్ గ్రూప్ వారు కబ్జా చేసి వెంచర్కు రోడ్ వేశారు. దీంతో ఎవరినైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. గౌడ పద్మశాలి కులస్తులు నేరుగా శ్మశాన వాటికలోకి వెళ్లకుండా అడ్డుగా కాంపౌండ్ వాల్ నిర్మించి గేట్ పెట్టారని మల్కాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. శ్మశాన వాటిక జాగా నుంచి రోడ్డు ఎందుకు వేశారని ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోవడానికి బెదిరింపులు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొండాపూర్ ఎంఆర్ఓ అశోక్ ఫిర్యాదు చేశామని అయినా ఇంకా సర్వే చేయించలేదన్నారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన డంపింగ్ యార్డ్ కూడా కనిపించకుండా గోడ నిర్మించిన పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ పట్టించుకోవడం లేదన్నారు. మల్కాపూర్ గ్రామం కొండాపూర్ మండల్ జిల్లా సంగారెడ్డి. మేమంతా గౌరవ కులస్తులము, మల్కాపూర్ సంబంధించిన వాళ్ళము. మా యొక్క మల్కాపూర్ గ్రామంలో 101/2లో 2 ఎకరాల విస్తీర్ణం గల భూమి పద్మశాలకు మాకు కలిపి శ్మశాన వాటిక ఉన్నది. అటువంటి భూమిని ప్రకాష్ గ్రూప్ ఎలైట్ వాళ్ళు గత 2 ఏళ్ల నుంచి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా అడిగి పోతే దౌర్జన్యంగా మా మీద చేతితో బెదిరింపు చేసుకుంటా మా శ్మశాన వాటికకున్న స్థలాన్ని కబ్జా చేసి గోడగట్టి మాకు అందులో పోకుండా తాళం వేసి గేట్కు రోడ్ వేసుకొని వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి కబ్జాను కాపాడి మాకు న్యాయం చేయగలను కోరుతున్నాను. మాది మల్కాపూరు మండల్ కొండాపూర్ సంగారెడ్డి డిస్టిక్. మాకు ఏం లేదు. ఆ 2 ఎకరాలు కరెక్ట్ సర్వే వేసి మా హద్దుబందులు మాకు కరెక్ట్ పెట్టించేసి సర్వేని పిలిపించి మాకు హద్దులు పెట్టించేసి న్యాయం చేయగలని కోరుతున్నాం. కలెక్టర్కి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాం. గౌడ్ మల్కాపూర్ విలేజ్ కొండాపూర్ మండల్ డిస్టిక్ సంగారెడ్డి. మాది శ్మశాన వాటిక వేరే వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకోరు. ఇప్పుడే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. మా స్థలాన్ని మాకు ఇచ్చి మాకు న్యాయం జరిపించగలని కోరుతున్నాం.